ఈ కంపారిజన్ చూడండి, ఎంత విచిత్రమైన దృశ్యాలు అంటే నేను భారత్ పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నాను. మొన్న అమీర్ ఆఫ్ ఖతార్ ఈయన భారత్కు వచ్చారు. మీకు ప్రోటోకాల్స్ అంతా బ్రేక్ చేస్తూ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాలం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన్ని స్వాగతించారు. సో చూసిన వాళ్ళు అయ్యో ఇదేంటి చిన్న దేశము, ఈ దేశానికి సంబంధించిన నాయకుడు వస్తే ఏకంగా నరేంద్ర మోదీ గారు అక్కడ దాకా వెళ్ళడం ఏంటి, ఎందుకు ఈయన ఇలా చేశారు, చాలామంది మీకు కామెంట్స్లో రాశారు. కానీ అదే చూడండి, మోదీ గారు ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు వాళ్ళ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ నేరుగా ఎయిర్పోర్ట్ దాకా వచ్చి ఈయనను సాగనంపి మీకు దండం పెట్టి మీకు బాయ్ బాయ్ చెప్పి మీకు చాలా తన రెస్పెక్ట్ని చూపించారు. సో ఇక్కడ ఎలా ఉంటుంది, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. సో మనం కూడా అదే చేసాం. జియో పాలిటిక్స్లో ఇది చాలా ముఖ్యం. సో అలాంటిది అమీర్ ఆఫ్ ఖతార్ ఈయన వచ్చాడు కదా, వచ్చిన వ్యక్తి ఒక చాలా పెద్ద అనౌన్స్మెంట్ ఏంటి, ఏకంగా 10 బిలియన్ అమెరికన్ డాలర్స్ మేము భారత్లో ఇన్వెస్ట్ చేయబోతున్నాము. ఓహో, ఇందుకా మోదీ గారు పని కట్టుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళారు, ఊరికే వెళ్ళారు కదండి. సో డిప్లొమసీలో మనం హైయెస్ట్ గేమ్ ప్లే చేస్తాం కదా. సో ఆయన చాలా ఆనందపడిపోయాడు, ఏకంగా మోదీ గారే నన్ను స్వాగతించడానికి వచ్చారు, గ్రేట్ అనుకున్నారు. ఇక్కడేంటి మై డియర్ బ్రదర్ తామీన్ అని అంటారు. ఇప్పుడు మీకు మహమ్మద్ బిన్ సల్మాన్ని చూడండి, అలాగే మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకులు వీళ్ళందరినీ మోదీ గారు మై బ్రదర్ అని అంటారు. అంటే ఇవన్నీ ఏంటి, ఇస్లామిక్ దేశాలు. సో ఇది ఒక హిందూ రాష్ట్రము, మీకు పాలించే వ్యక్తి శుభ్రంగా ఒక రాష్ట్రీయ స్వయం సేవక్, కానీ ఈయన ఇస్లాం దేశాలకు సంబంధించిన నాయకులను బ్రదర్స్ అని చెప్పి పిలవడం ఇక్కడ మనం గమనించాలి. అంటే ఇదంతా పాలిటిక్స్ కదండి అంటే అలా కాదండి, మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి, మీరు రెస్పెక్ట్ను పొందాలి. సో ఇంకొక వైపు చూడండి, మీకు పాకిస్తాన్ అనబడే దేశం. సో వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు, మా పాకిస్తాన్ యొక్క క్రెడిబిలిటీ అనేది పూర్తిగా పోయింది. ఏం లేదు, అప్పులు ఒక్కొక్క దేశం దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం, మాకు అప్పిస్తావా అని. కానీ ఇవాళ ఏంటి, ఎవ్వరూ అప్పులు ఇవ్వడం లేదు. చూడండి, ఇది ఒక ఇస్లామిక్ దేశం, పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశము. మీకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అని చెప్పి 56 దేశాలు, చాలా పెద్ద గ్రూప్. ఒక్క దేశము కూడా ఇవాళ పాకిస్తాన్కి అప్పు ఇవ్వడానికి సిద్ధముగా లేరండి. అదే భారత్లో ఏం జరుగుతుంది, ఏకంగా 10 బిలియన్ అమెరికన్ డాలర్స్. సో ఈ అమౌంట్ మీకు రీసెంట్ టైమ్స్లో మనం వినలేదండి. లాస్ట్ ఇయర్ అంతా కూడా మనకు ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉండింది. మరి ఇవాళ చూసారు అనుకోండి, ఏకంగా ఇంత అమౌంట్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మనము ఖతార్తో ఎలాంటి వ్యాపారము, మనం ఎల్ఎన్జి అంటాం చూసారా, ఒక రకమైన గ్యాస్, అది కొంటూ ఉంటాం. సో ఈరోజు టార్గెట్ ఏంటి, 28 బిలియన్ అమెరికన్ డాలర్స్ భారత్కి ఖతార్కి మధ్య వ్యాపారము జరగాలి. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇది జరగాలి వీళ్ళ టార్గెట్. ఇక ఇక్కడ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని చెప్పి మీకు ఒక విభాగం, ఒక గ్రూప్. సో ఇక్కడ చూసారనుకోండి, మీకు సౌదీ అరేబియా ఉంటుంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంటుంది, అలాగే మీకు బహ్రెయిన్ అనబడే ఒక దేశము, మీకు ఓమాన్ అనబడే దేశము, మళ్ళీ ఖతార్. సో వీళ్ళంతా భారత్తో ఇవాళ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకుందాము, మీకు 110 బిలియన్ అమెరికన్ డాలర్స్ టార్గెట్ పెట్టుకుందాము, మనము ప్రగతిని సాధిద్దాము. ఇదే తేడా. పాకిస్తాన్ తీవ్రవాదములో ప్రగతిని సాధిస్తే భారత్లో ఈ దేశాలంతా ఇస్లామిక్ దేశాలు, వచ్చే వాళ్ళందరూ కూడా ముస్లిం నాయకులు. కానీ వాళ్ళు ఏం చూశారు, మన యొక్క చిత్తశుద్ధి, మనము మన దేశం గురించి ఆలోచిస్తున్న విధానం, మన ఎక్స్పోర్ట్స్, మన డెవలప్మెంట్, ఎకనామిక్ పాలసీస్, ఫారిన్ పాలసీస్, ఒక సుస్థిర పాలన. 5 ఏళ్ల పాటు ఇక్కడ ఒక గవర్నమెంట్ ఉంటుంది, వీళ్ళ పాలసీస్ ఇలా ఉంటాయి, మనము ఇంత పెట్టుబడులు పెడితే మన డబ్బు సురక్షితము. పాకిస్తాన్ అన్నారంటే స్వతంత్రము వచ్చిన దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా ఏ ఒక నాయకుడు కూడా 5 ఏళ్ల పాటు పాకిస్తాన్ని పరిపాలించింది లేదు. అంటే పాకిస్తాన్ ఆర్మీ యొక్క పెత్తనము ఎంతలా ఉంటుంది అంటే వాళ్ళ ఇష్టానుసారం విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ప్రకారము అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేస్తూ ఉంటారు. ప్రతిసారి మీకు ఎన్నికలు
దాంతో ప్రపంచంలో ఏ ఒక దేశం స్వయాన ఇస్లామిక్ దేశాలు మాకు వద్దురా బాబు, నీతో వ్యాపారం వద్దు, పెట్టుబడులు వద్దు, నీకు ఒక్క రూపాయి కూడా మేము అప్పు ఇవ్వము. ఇవాళ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అన్నారు, వరల్డ్ బ్యాంక్ అంటున్నారు. అలాగే మేము సౌదీ అరేబియాని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడిగాము. ఎవ్వరూ మాకు ఇవ్వడం లేదు, మమ్మల్ని ఎవరూ నమ్మడం లేదు. ఎందుకు నమ్ముతారు? మొన్న ఖతార్లో ఫుట్బాల్ వరల్డ్ కప్ జరిగిందండి. పాకిస్తాన్ సైనికులు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్గా ఉన్నారు. అంతే, వాళ్ళ సీన్ అంతే. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఎవరు అప్పు ఇచ్చినా ముందు పాకిస్తాన్ ఆర్మీ దగ్గరికే రావాలి. వీళ్ళు మొత్తము పంచుకొని ఏవైనా మిగిలితే అక్కడ ఉండే పొలిటీషియన్స్కి పంచుతారు. ప్రజల దాకా రావడము అనేది జరగదండి, ఎప్పుడూ జరగదు. కాబట్టి అక్కడ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, వ్యాపారము ఏమి మీకు కనిపించకపోవడం. ఒకే టైంలోనే మీకు ఈ దేశాలను విడగొట్టారు, మీకు పార్టీషన్ అన్నారు. వాళ్ళు ఒక స్టేజ్లో మనకన్నా జీడిపిలో ఎక్కువ ఉండేవారు. అలాగే వాళ్ళకి సపోర్ట్గా అమెరికా లాంటి దేశాలు నిలబడ్డారు. కానీ ఇవాళ ఏంటి పరిస్థితి? సో కంటిన్యూస్గా మీరు ఈ ప్రపంచముతో మంచి సంబంధాలు పెట్టుకొని స్నేహపూర్వకంగా మీరు వ్యవహరిస్తే ఇస్లామిక్ దేశాలు కూడా, మరి భారత్ను ఇవాళ హిందూ రాష్ట్రం అంటున్నారు కదా, ఇక్కడ మీకు హిందూ ముస్లింల గొడవలు ఎక్కువ అంటున్నారు కదా, రిలీజియస్ ఫ్రీడమ్ లేదు, ఇన్ని మాట్లాడుతున్నారు కదా. మరి ఇంతంత మంది ఇస్లామిక్ నాయకులు ఇక్కడికి వచ్చి ఇంతంత పెట్టుబడులు పెట్టి, మోదీ గారు అంటే మాకు విపరీతమైన అభిమానం అండి, ఆయనంటే మాకు ఎక్కడ లేని రెస్పెక్ట్. ఎందుకు చెప్తారు? మీ యొక్క పర్సనాలిటీ. ఇక్కడ చూడండి, మీకు షాబాజ్ షరీఫ్ మమ్మల్ని ఎవరూ నమ్మడం లేదు, మేము వెళ్ళి అప్పులు అడిగితే ఎవరూ ఇవ్వడం లేదు అన్నాడు. అదే వాళ్ళ అన్నయ్య నవాజ్ షరీఫ్ మీకు యూకేలో ఉంటాడు, లండన్లో బెంట్లీ కార్లు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. మీకు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం విపరీతంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరి డబ్బు అండి? పాకిస్తాన్ ప్రజల డబ్బు. అదే ఇక్కడ ఈ మోదీ గారిని చూశారనుకోండి, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ యొక్క రెసిడెన్స్ ఉంటుంది, అందులో ఈయన ఒంటరిగా ఉంటాడు. అంటే తన కుటుంబ సభ్యులను పిలుచుకోవచ్చు కదా. సో వాళ్ళతో ఇతను ఉండొచ్చు కదా. వాళ్ళకేంటి, వాళ్ళతో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వాళ్ళు ఉంటారు కదా. ఇది ప్రజల డబ్బు. ప్రజల డబ్బుని మనము మాత్రమే, అంటే ఏంటి, అధికారంలో ఉన్నాము, పరిపాలిస్తున్నాము, మన వరకే ఈ డబ్బుని వాడాలి. మనము ప్రజల డబ్బుని దోచుకోకూడదు. మీకు ఎవరెవరో చుట్టాలు వచ్చి ఇక్కడ మన భారతీయుల డబ్బుని ఎంజాయ్ చేయకూడదు, ఎవరి పనులు వాళ్ళవే, ఇలా. ఇది చిత్తశుద్ధి. సో ఇది మీకు పాకిస్తాన్లో కనిపించడం లేదు. నవాజ్ షరీఫ్ ఆయన ఎంతంత పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు అంటే, ఇక్కడ పాకిస్తాన్ నుంచి లూట్ చేసుకొని వెళ్ళిన డబ్బే, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చేస్తున్న పనులు ఇవే. సో ఇక్కడ మీకు పాలిటిక్స్, జియో పాలిటిక్స్ పాకిస్తాన్లో ఎలా ఉంది, భారత్లో ఎలా ఉంది, దీనిని ప్రపంచము గమనిస్తుంది అంటారా, గమనించదా? గమనించడం బట్టే మీకు ఇవాళ యూఏఈతో మనకి $100 బిలియన్ అమెరికన్ డాలర్స్ టార్గెట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. సౌదీ అరేబియాతో కూడా ఇలాంటి అగ్రిమెంట్, మొత్తము అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్తో మనం ఇలాంటి ఒప్పందాలు పెట్టుకొని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. భారత్తో ఇలాంటి ఒక వ్యాపార ఒప్పందం పెట్టుకుంటే మనకు చాలా బాగుంటుంది, మన దేశం ఎదుగుతుందని వాళ్ళు నమ్ముతున్నారు. సో ఇక్కడ జియో పాలిటిక్స్లో ఏంటండి, నమ్మకము. మీ దేశానికి ఏది బెనిఫిటో అదే చెయ్యాలి, మీరు స్వార్థంగా ఆలోచించకూడదు. నా కుటుంబము, నా కుటుంబానికి కావాల్సిన డబ్బు, ప్రజల నుంచి వచ్చే డబ్బుని మేమందరం కలిసి పంచుకుంటాము. ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు మీ దేశాన్ని ఎవరూ నమ్మరు. కాబట్టి ఇవాళ భారత్కు ఇంత రెస్పెక్ట్ ఉంది. ప్రపంచ దేశాలంతా, ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలు టోటల్గా మేము మీ మీద డిపెండ్ అవుతున్నామండి, మా ఇన్వెస్ట్మెంట్స్ మీ దేశంలో పెడతాము అంటే ఎలాంటి ఒక క్రెడిబిలిటీని మనం సంపాదించుకున్నాము. ఇదే మా వద్ద లేదు, ప్రపంచము మమ్మల్ని నమ్మడము లేదని చెప్పి పాకిస్తాన్ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు. ఈ తేడాను మీరు గమనించారు అంటే మనము ఎటువైపు వెళ్తున్నాము, పాకిస్తాన్ ఎటువైపు వెళ్తుందో క్లియర్గా తెలుస్తుంది. మరి దీని మీద అసలు మీ అభిప్రాయాలు ఏంటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.